ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య రత్న డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. అమ్మ, ఈ ఏప్రిల్ నెలలో అసలు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటారు? అలానే ఈ రాశి వారికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఓం గం గణపతే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. ఓం గం గణపతే నమః. శ్రీమాత్రే నమః. ముఖ్యంగా ఈ 1/4/2024, 30/4/2024 ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని ఇప్పుడు ఒక్కసారి మనం పరిశీలిద్దాం. 2వ తారీఖున బుధుడు వక్రంలోకి వెళుతున్నాడు. అదేవిధంగా చూసినట్లయితే 10వ తారీఖున మీనరాశిలోకి వెళ్తున్నాడు మళ్ళీ బుధుడు. అది ఆ విధంగా బుధగ్రహ సంచారం ఆ విధంగా ఉంది. 14వ తారీఖున రవి మేషరాశిలోకి వెళ్ళబోతున్నాడు. 24వ తారీఖున మీనరాశిలోకి కుజుడు ప్రవేశించబోతున్నాడు కుంభం నుంచి. 25వ తారీఖున శుక్రుడు తను ఉన్నటువంటి మీనరాశి నుంచి మేషంలోకి ప్రయాణం చేయబోతున్నాడు. ఇది ఈ యొక్క ద్వాదశ రాశుల్లోని గ్రహ సంచారం యొక్క ప్రయాణాలు, విశేషమైనటువంటి ప్రయాణాలు ఇవి. సరే, ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం పరిగణలోకి తీసుకుందాం. ధనుస్సు రాశి వారికి చూసినట్లయితే రవి, రాహువు, శుక్రుడు చూస్తే అర్ధాష్టమంలో కనిపిస్తున్నారు. పంచమంలో గురు బుధులు, తర్వాత బుధుడు 2వ తారీఖున వక్రగతిన వెళ్ళడం, తర్వాత చూసినట్లయితే కనుక షష్టమ, సప్తమ, అష్టమ, నవమ, దశమంలో కేతువు, అదేవిధంగా 3rd హౌస్లో శని కుజుడు, గోచార చంద్రుడు ఎలాగా మనకి లగ్నాత్తు ఉన్నాడు. అయితే ఈ ధనుస్సు రాశి వారికి కొన్ని విషయాలు, సొంత నిర్ణయాలు చాలా బాగా పనిచేస్తాయి. కానీ ఏంటంటే కొన్ని విషయాలు వాళ్ళు తీసుకోలేక ఎదుట వాళ్ళని ఎప్పుడైతే కనుక సలహా అడిగారో అక్కడే వీళ్ళకి కొంచెం ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి సలహాలు వీళ్ళకి అంత రాణించకపోవడం అనేది జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఉండండి. అధికారుల వలన మంచి ప్రయోజనాలు ఉన్నాయి. మీకు ప్రమోషన్లు కానీ స్థానచలనాలు కానీ రాసి పెట్టున్నాయి. ఆ విషయాలు పెట్టుకోండి. విద్యార్థులారా మంచిగా చదువుకుంటున్నారు, మీరు ఇంకా బాగా చదువుకోండి. సోదరీమణుల మధ్య కూడా కొంచెం ఒక మంచి వ్యాపార విషయంలో కానీ కొన్ని విషయాల్లో వాళ్ళ సహకారం కూడా మీకు అందుతుంది. అందువల్ల ఉగాది వరకు కూడా కొంచెం టెన్షన్స్ని తగ్గించుకొని కాస్త హ్యాపీగా ఏదో మొత్తం మీద బాగానే నడుస్తుందని చెప్పొచ్చు. ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరే, ఉగాది తర్వాత ధనుస్సు రాశి వారికి ఆదాయం చూస్తే 11, వ్యయం చూస్తే 5, పూజ్యం చూస్తే 7, అవమానం చూస్తే 5. ఏ విధంగా ఉండబోతుందంటే మూలా నక్షత్రం, ఆ తర్వాత చూస్తే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ప్రథమార్థం. ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే కనుక నెలంతా కూడా రవి రాహువులు అంటే మనకి చెప్పాలంటే కనుక కుజుడు కూడా ప్రతికూలంగానే ఉన్నారు. నెలంతా కూడా వీళ్ళకి ఇబ్బంది కలిగించే వాళ్ళు వీళ్ళే. అయితే కుజుడు కూడా మరి మారిపోతున్నాడు కదా, తను కూడా 4th హౌస్లోకి వచ్చేస్తున్నాడు. అదేవిధంగా రవి రాహువులు అక్కడే ఉన్నారు. రవి మళ్ళీ పంచమంలోకి వెళ్ళిపోతున్నాడు. దానివల్ల కూడా కొంచెం ఇబ్బందులు అనేది కనిపిస్తోంది. అయితే ఏంటంటే కనుక చేయి పనుల మీద సరైన దృష్టి పెట్టరు వీళ్ళు. వచ్చిన గొడవ ఏంటంటే అన్నీ బాగున్నాయి, అదేంటి మొత్తం ఇస్తరంతా బాగుంది కానీ నాకు తినాలనిపించట్లేదు అన్నట్టు మీరు చేసే పని మీద మీకు సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం వల్ల మీకు ఇబ్బందులు ఇంకొంచెం ఎదుర్కొనేటటువంటి కార్యక్రమం కనపడుతుంది. అందువలన కాస్త చేసే దాని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టండి. అలానే వీళ్ళు ఏమైనా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటున్నా, కొత్తగా ఇల్లు కానీ ల్యాండ్ కొనాలంటే చేయొచ్చమ్మా ఇలాంటి పనులు? అంటే ఖర్చులు అయితే పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది. అందుకని ఏమైనా సరే మీరు ఉగాది ముందు వరకు ఏం చేసినా ఓకేనండి. ఉగాది తర్వాత కొంచెం ఆచితూచి వ్యవహారాలు చేసుకోవడం మంచిది. అదేవిధంగా చూసినట్లయితే కనుక ఆదాయం తగ్గడం, ఖర్చులు పెరగడం, భోజనం సమయానికి చేయకపోవడం, దాని వలన ఆరోగ్య భంగాలు మీకు కనపడుతున్నాయి. అందువల్ల ఈ ధనుస్సు రాశి వారు కొంచెం జాగ్రత్తగా వేళకు తినడం, వేళకు నిద్రపోవడం అనేది మర్చిపోకుండా చేయడం చెప్పదగిన సూచన. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకమ్మ ఏ విధంగా ఉంటుంది అసలు? కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక తెగేదాకా తాడుని లాగొద్దు అని శాస్త్రం ఉంది. అదేవిధంగా మీరు గట్టిగా పట్టుకుని లాగితే
ఆ కోర్టు వ్యవహారాలు ముక్కలైపోతాయి. అందువల్ల కొంచెం జాగ్రత్తగా మీరు తెలివైన లాయర్ని పెట్టుకొని ముందుకు వెళ్ళడం అనేది చెప్పదగిన సూచన. ఇప్పుడు వివాహానికి సంబంధించి కానీ అలానే భార్యాభర్తల మధ్య సంబంధం అనేది ఏ విధంగా ఉంటుంది? సంతాన పరంగా చూసుకుంటే కూడా ఎలా ఉంటుందమ్మా అసలు? వివాహానికి సంబంధించి కానీ భార్యాభర్తల సంబంధాలు కానీ కొన్ని విషయాల్లో మీరు చెప్పింది అనుకున్న అనువుగానే కనపడుతుంది. కానీ కొన్ని విషయాల్లో మీకు తెలియకుండానే మీరు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీ భార్య తల్లి వైపు నుంచి మీకు ఇబ్బంది వచ్చేటటువంటి అవకాశాలు కనపడతాయి. అలానే ఇప్పుడు కోర్టు సమస్యలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుందమ్మా? అదే మాకు ఆడవాళ్ళు అయితే కనుక భర్త తల్లి వైపు నుంచి ఇబ్బందులు కనపడుతున్నాయి. కోర్టు సమస్యలు కూడా అమ్మా కొంచెం అటు ఇటుగానే ఉన్నాయని చెప్పొచ్చు. వాయిదా పడిపోతాయి, కేసులు అయితే వాయిదా పడిపోతాయి. ఆఫ్టర్ మే అంటారు. ఆ విషయంలో మీకు ఒక్కొలికి రావు ఇంకా, ఎందుకంటే మనకు కూడా టైం బాగాలేదు కాబట్టి పెద్దంతగా ఒక్కొలికి రావు అని చెప్పుకోవచ్చు. అలానే ఇప్పుడు ప్రయాణాల విషయానికి వస్తే అసలు ఎలా ఉంటుందంటారమ్మా? విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. ప్రయాణాల విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ చక్కగా ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు చదువు విషయంలో శ్రద్ధ పెట్టండి తల్లిదండ్రులారా మీరు. తర్వాత ప్రయాణ విషయంలో ప్యాకేజ్ టూర్ లాగా చెయ్యండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అంటే రిజర్వేషన్ వెళ్ళడానికి రావడానికి అన్ని రిజర్వేషన్లు పక్కాగా ఉండవలను, అన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు. అలా చేస్తే మంచిగానే చేయగలుగుతారు. అలానే అమ్మ ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది అసలు? రాశి వారికి కొంచెం ఆరోగ్యం కూడా మాదిరిగానే ఉందమ్మా, సూపర్ ఆరోగ్యం కాదు. అందువల్ల ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అన్నారు కాబట్టి భాస్కరుడైనటువంటి సూర్య భగవానుడికి 5th హౌస్లో ఉన్నాడు కాబట్టి తప్పనిసరిగా మనము ఆ యొక్క 5th హౌస్ అయినటువంటి మేషరాశి, అందులో గురువు కూడా ఉన్నాడు మన రాష్ట్రాధిపతి, సూర్య నమస్కారాలు చేసుకోవడం. రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్ఘ భాస్కరేభ్యో నమః. సూర్య భగవానుడికి మమ్మారు నమస్కారం చేసుకొని 3 సార్లు అర్ఘ్యం ఇవ్వడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఆదివారం పూట ఎవరైనా పేదవాళ్ళకి చపాతీలు దానం చేయండి. అలా చేసినా మీకు ఆరోగ్యం బాగుంటుంది. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక అన్నింటి మీద కూడా ప్రతిదీ వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని అంటే వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, పాత్రికేయులైనా ఏ రంగం రాజకీయంగా కానీ చాలా కష్టం. మీరు పప్పులో కాలు వేసినట్టే. అందుకని మీరు శ్రద్ధావాన్ లేకపోతే జ్ఞానం అన్నట్టుగా మీరు చక్కగా మీరు మీ కళ్ళతో చూసుకొని చేసుకోండి. శనివారం నాడు ఒక్క పొద్దు ఉండి వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించుకొని కాస్త ఎవరికైనా పేదవాళ్ళకి మీరు భోజనం దానం చేస్తే మంచిది. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.